ఒకవేళ ఇన్ కేసు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే, ఇప్పుడు ఒక డేటా నిన్న వేశారన్న పేపర్లో కూడా వచ్చింది, మొత్తం ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ ఫిగర్స్ తీసుకొని రాబోయే రోజుల్లో ఎంపీలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ఎస్టిమేషన్ వేశారు. అంటే వచ్చినటువంటి ఓట్లను బట్టి, దాన్ని బట్టి 9 కాంగ్రెస్కి, 7 బీఆర్ఎస్ పార్టీకి, 1 ఎంఐఎంకి వస్తాయి అనేది ఇప్పుడు వచ్చిన ఓట్లను బట్టి ఎంపీలు. ఒకటి కూడా బీజేపీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ కామ్గా ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచకుండా అస్సలు ఉండదన్న. ఇప్పుడు మీరు చూడండి, దాదాపు ఎప్పుడు ఆయన 2004లో 2004 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతున్నది. 20 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇల్లుని ఖాళీ చేయించారు. ఎందుకు చేయించారు? కారణం ఏంటిది అంటే ఎప్పుడు కూడా మనకు చర్యల ద్వారా వాళ్ళ సైకాలజీ ఏందో అర్థం చేసుకోవాలి. మాటల ద్వారా కాదు. మాటలు ఒక రకంగా ఉంటాయి, చర్యలు ఒక రకంగా ఉంటాయి. మనం మాటలను చూసి మోసపోతే, మాటలను చూసి మాట్లాడుకుంటే, మాటలను చూసి అదే వాస్తవం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టు అవుతుంది. చర్యలేంటి? ఏ చర్య జరుగుతుంది ఇక్కడ? ఎలాంటి చర్య జరుగుతున్నది? ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ని బీజేపీ సస్టైన్ కానిస్తుందా, బతకనిస్తుందా అనేది చర్యల ద్వారా చూడాలి. మనం క్రియల ద్వారా చూడాలి. ఓన్లీ మనం ఏదో మాట్లాడితే అది ఇప్పుడు ఆ చర్యల ద్వారా ఏమనిపిస్తుందన్న మీకు? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసే అవకాశం ఉంది బీజేపీ అనిపిస్తుందా? పాలసీ పరంగా ఆర్ఎస్ఎస్ పాలసీ, బీజేపీ పాలసీ ఏంటిది? ప్రతి పార్టీకి ఒక పాలసీ ఉంటుంది. ఫెడరల్ స్టేట్స్, ఫెడరల్ రాజ్యాలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళది అది ప్రిన్సిపల్. అది బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ ప్రిన్సిపల్. అది వాళ్ళ ప్రిన్సిపల్కి వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు కానీ, సమయం కోసం ఎదురు చూస్తారు కానీ, వచ్చేదాకా దాంట్లో జర్నీ చేస్తారు కానీ వచ్చిన తర్వాత ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు వచ్చింది వాళ్ళకి, తెలంగాణలో వాళ్ళకి అవకాశం దొరికింది. ఇప్పుడు ఇంకా ఛేదించుకోరు. మీరు చూడండి, చాలా మార్పులు జరుగుతాయి. అధ్యక్ష మార్పు జరుగుతుంది, ఇంకా ఇతరత్ర మార్పులు జరుగుతాయి. మార్పులు జరిగే అవకాశం ఉంది బీజేపీలో. సో ఆ మార్పులు బీఆర్ఎస్ పైన పడే అవకాశం ఉందా? న్యాచురల్గా. అసలు ఇన్ కేసు అసలు ఇప్పుడు ఇంతకుముందు స్టెబన్గా నేను బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తాను, మీ పార్టీతో నాకు సంబంధం లేదు అని అడ్డం తిరిగాడు అనుకోండి కేసీఆర్, ఏంటి పరిస్థితి అప్పుడు? వాళ్ళు ఎప్పుడు కూడా లోక్సభకు వచ్చినప్పుడు మాకు ఎక్కువ, నువ్వు తక్కువ తీసుకొని మాకు ఎక్కువ ఇస్తే ఓకే, లేదనుకో వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? ఇట్లా నమ్ముతారు ఈయనని. ఇప్పుడు ఒక నమ్మాలంటే ట్రాక్ రికార్డు చూడాలి. ట్రాక్ రికార్డు ఎక్కడైనా నమ్మకస్తుగా ఎక్కడ నమోదు అయితలేడు కదా, ఫిట్ అయితలేడు. ఇప్పుడు మనం చూసినాం 2018లో బతిలాడుకోనో, కాళ్ళ ఎలా పట్టుకోనో, ఏదో రకంగా ఆయనకున్న మాటలు, మంచి చెడ్డు ఆశలు పెట్టే అన్నీ చేసి ఎలక్షన్స్ ప్రీపోన్ చేసుకున్నాడు. సరే, ఏదో ఒకటి ఏం చేసిండా అది ఏందో పక్కన పెడితే, ఈవీఎంలా మంచా చెడ పక్కన పెడితే బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తెచ్చుకున్న తర్వాత 2019లో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చేసిండు? మళ్ళీ పోయి కట్టబెడితివి, మాట పెడితివి వాళ్ళకి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి కేసీఆర్కి. అలయన్స్ ఉంటే బీజేపీతో ఉన్నారు, లేదంటే పార్టీ క్లోజ్, అంతేనా? వాళ్ళు నమ్మరని ఇప్పుడు వాళ్ళే అంటున్నారు నాతో. అది కూడా చెప్తున్నారు కొంతమంది. మేము ఏమి చేసినా ఇప్పుడు వాళ్ళు నమ్మే పరిస్థితి లేరంటున్నారు. సో డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నట్టేనా కేసీఆర్? ఏం లేదు, ఇప్పుడు ఆయన మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా టీఆర్ఎస్గా నామకరణం చేసి జరిగిన దానికి వివరణ ఇచ్చుకొని, అది క్షమాపణ అంటావా, వివరణ అంటావా, ఏదో ఒకటి ఇచ్చుకొని ఆయన మేము ఉంటాం, రేపు ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేస్తాం, 8 నుంచి 12 అనేది మన టార్గెట్. ఆ 8 నుంచి 12 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి, ఏది ఇక్కడున్న సెంటిమెంటు, కొంత సింపతి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ఆయన రిసిగ్నేషను గవర్నర్ కార్యాలయానికి పోకముందే కుయ్యమనే కార్లు లేకుండా, మూతలు లేకుండా, సెక్యూరిటీ లేకుండా, ఎస్కార్ట్ లేకుండా, పైలట్ లేకుండా, సాదాసీదా వాహనంలో ఏదో 4-5 వెహికల్స్లో అది మామూలు ప్రయాణికులు లెక్క పోతే కొంతమంది
అంటే ఆయన మీద గౌరవం, ప్రేమ, అభిమానము, తెలంగాణ సాధకునిగా చూసే అటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి సింపతి వచ్చింది. ఎమోషన్ ఉంటుంది అండి. అప్పటి వరకు వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఇది పిచ్చి కుక్క అని ఒకవేళ మనం చంపినా దారిన పోతుంటే చూసినోడు ఏమనుకుంటాడు, అరే అయ్యో పాపం. ఇందిరాగాంధీ మీద మనం ఎన్నో మాట్లాడుకున్నాం, ఎమర్జెన్సీ అవి ఇవి ఎన్నెన్నో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఏం జరిగింది? అంతే, కర్మభూమి కదా మంది, కామన్ అది. కాబట్టి ఇక్కడ కూడా ఒకటి సెంటిమెంటు, రెండు సింపతి పాలిటిక్స్, రెండింటినీ ఆయన ఆలోచిస్తున్నాడు ఆయన. సో ఒకటే ఆప్షన్ కనపడుతుంది మీరు చెప్పేదాని ప్రకారం, బీఆర్ఎస్ని మళ్ళా టీఆర్ఎస్గా మారిస్తేనే ఆయనకి మళ్ళీ పొలిటికల్ జర్నీ ఉంటుంది. లేదా మార్చి నేను తెలంగాణ కోసమే, ఈ గడ్డ కోసమే నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, పార్లమెంటులో మన బాణి వినిపించాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన ఎంపీలు పార్లమెంట్లో ఈయన భాష ఉంది కదా అది దంచాలా, అది దంచి ఏమైనా పోతే అప్పుడు ఏమైనా ప్రజలు అవి అయితే ఆలోపు వీళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫస్ట్ 10వ తారీఖు 15 లోపు రైతులకి, అది రైతు బంధు అంటావా, రైతు సాయం ఏదో ఒకటి అంటావా, వాళ్ళ పదజాలం ఏదన్నా కావచ్చు, వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం 16,000 ఇవ్వాలి కదా, అది ఇమ్మీడియట్ ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, సరే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ అంటే అది నడుస్తుంది, అది ఆల్రెడీ లాస్లో ఉంది కాబట్టి అదే లెక్కలేస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు అంటే ఆర్డినరీకి ఇస్తే ఎంత అవుతుంది, ఎక్స్ప్రెస్లకి ఇస్తే ఎంత అవుతుంది, ఏసీ బస్సుల కింద ఇస్తే ఎంత అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్లకి ఇస్తే 2,000 కోట్లు అవుతుందంట. ఊళ్ళో ఆర్డినరీ వాడికి ఇస్తే నెలకు వచ్చేసి ఒక 120-130 కోట్లతో అయిపోతుంది అంటున్నారు. లెక్కేస్తున్నారు ఎంతవరకు వైబిలిటీ అవుతుంది, దేనికి పర్మిషన్ ఇవ్వాలి, ఏ బస్సుల వరకు పర్మిషన్ ఇవ్వాలి అనేది. సరే ఈ 500 రూపాయల సిలిండర్ అంటే ఇస్తుండవచ్చు, అందరికి ఎవరిగా వైట్ రేషన్ కార్డు ఇటువంటి అయితే వీటన్నిటితో పాటు వాళ్ళు ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదో రొటీన్ హడావుడి మస్తు జరిగిపోతుంది కదా, శాలువలు, బోకెలు, మంచి చెడ్డ అంత అయిపోయిన తర్వాత పొగడతలు, టపాసులు కాల్చుడు అన్నీ అయిపోయిన తర్వాత ఇక వచ్చి కూర్చొని అసలు చూడాలి కదా సంగతి ఏందని, ఆడ ఏమున్నది ఏం లేదు అనేది చూసుకోవాలి కదా. ఇంత క్యాబినెట్ కూర్పు ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్న? క్యాబినెట్ కూర్పులో వాళ్ళు సరే కొంత మీరు అన్నట్టు ఇటువంటి ఈక్వేషన్ చూస్తారు, ఏది రెడ్డి, వేలమ్మ, లేకపోతే బ్రాహ్మణు, బీసీ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ చూస్తారు. కానీ అది సంపూర్ణమైనటువంటి కూర్పు కాదు, న్యాయం కాదు. సామాజిక వర్గాల న్యాయ కులమాను ప్రకారం, జనాభా కులమాను ప్రకారం అయితే ఉండే ఆస్కారం లేదు. కాబట్టి అట్లా ఉంటుందని ఆశించడం కూడా అది మనకి కనపడతలేదు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో బట్టి విక్రమార్క గారు, తర్వాత ఉత్తమ్ రెడ్డి గారు, కోమటిరెడ్డి అయితే కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు. కాము కావడం కాదు, ఇప్పుడు అదేదో హోటల్ ఉంది కదా, ఏది ఎల్లో హోటలా, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నది ఎల్లా హోటల్ నుంచి కాలు బయట పెడతలేడు. ఆనే పాపం ఆ ఎమ్మెల్యేతో మాట్లాడుకుంటూ, ముచ్చట్లు పెట్టుకుంటూ, జోకులు వేసుకుంటూ, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ, ఒక రకంగా రేవంత్ రెడ్డి ప్రతినిధిగా అక్కడ ఉన్నాడు. ఆయన నేను ఇందాక ఏదో ఒక మీడియాలో చూసిన లేఖ రాసిండు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ. కోమటిరెడ్డి ఎందుకు హోటల్లోనే ఉన్నాడు కదా నిన్నటి వరకు, లేఖ రాయడానికి రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, డైరెక్ట్గా శుభాకాంక్షలు చెప్పారు కదా అటు. అదేమో చెప్తే ఇప్పుడు నేను మీకు గుడ్ మార్నింగ్ చెప్పినా, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినా, హ్యాపీ బర్త్డే చెప్పినా, అది మన ఇద్దరు మధ్య ఉంటుంది. లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోద్ది కదా. ఓకే, సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ బట్టి అసలు ఊహిస్తామా మనం? ఆయన పిసిసి ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఆ స్థాయిలో వ్యతిరేకించలే. గాంధీ భవన్లో అడుగుపెట్టని అన్నాడు. అంటే ఈ రాజకీయాలు మనం మాట్లాడుకోవడానికి, నవ్వుకోవడానికి, ఒక రకంగా అసహించుకోవడానికి. సైకిల్ కాంగ్రెస్ అన్నారు, అది ఎన్టీఆర్ భవన్, ఆ గాంధీ భవన్ కాదన్నాడు, రకరకాలు అన్నారులే. ఆయన అన్నంత ఎవరన్నా అన్నారా? అవును, సీనియర్లు అని చెప్పబడే వాళ్ళు ఎవ్వరు కూడా ఉత్తమ్ అనలే, బట్టి అనలే, లేకపోతే ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా అనలే. అవును, అపోజ్ చేసింది వాళ్ళ బ్రదర్స్ ఎక్కువ. కానీ అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి అంటే ప్రజాస్వామ్యం అంటే గిట్లుంటుందా,
భారత రాజ్యాంగం అంటే ఇట్లా అనుకోవాలనా, ఎన్నికలు అంటే ఇట్లా నవ్వుకోవాలనా అనే కాడికి వచ్చింది. సో ఇప్పుడు సీతక్క పరిస్థితి ఏందన్నా? సీతక్కకి మంచి భవిష్యత్తే ఉన్నది. అంటే ఒకటేమో ఏఐసిసి పరంగా ఆమె గుడ్ కన్సర్న్లో ఉంది, గుడ్ లుక్స్లో ఉంది. ఇంకొకటి ఇక్కడ స్థానికంగా చూస్తే కూడా టీడీపీ పరంగా చూసినా, లేకపోతే రేవంత్ పరంగా చూసినా, కోటరీల పరంగా చూసినా, ఆమె రేవంత్ కోటరీ అనేది ఆల్రెడీ చెప్పగానే చెప్పబడ్డది, ముద్ర వేయబడ్డది. అమెరికాలో ఆమెనే ముఖ్యమంత్రిగా ప్రతిపాదించినాడు కాబట్టి అది ఎక్కడ ప్రాబ్లం ఉండదు. క్యాబినెట్లో ప్రయారిటీ ఇస్తారా? ప్రయారిటీ ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉన్నది. కాకపోతే ఇప్పుడు దానికన్నా ఇప్పుడు ఢిల్లీలో జరిగే గొడవ అంతా గదే. సీతక్క చుట్టూ తిరుగుతుందా? సో సీఎం అనే గొడవ దాని మీద ఎక్కువ లేదు, మొదటి నుంచి లేదు. వీళ్ళు ఆల్రెడీ అసలు అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీస్, అక్కడ సిఈసి ఇవన్నీ జరిగినప్పుడు నేను దాదాపుగా చాలా క్లోజ్గా మూవ్ అయినది వీళ్ళందరి గురించి. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎక్కడ కూడా నా నా అనేదాన్ని, అంటే నేను అనేదాన్ని వీళ్ళు ఎక్కడ చూయించుకోలే. నా మనసులో నా సంబంధించిన వ్యవహారము అనేది ఎక్కడ చూయించుకోలే. గీవీలకి ఇవ్వాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే వీళ్ళు మిగతా వాళ్ళు ఎవరేం చేయాలి, యాంటీ బ్యాచ్ వాళ్ళు ఏది చేస్తే రేవంత్ ఏది చెప్తే అది అన్నట్టే ఉండిపోయారు. కాబట్టి అక్కడెక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు శాఖలు ఇతరత్ర ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ ఎవరికి కావాలి, ఫైనాన్స్ ఎవరికి కావాలి, హోమ్ ఎవరికి కావాలి, ఇట్లా కొన్ని టాప్ మాట్లాడుకునే కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మున్సిపల్ కానీ ఐటీ కానీ కేటీఆర్ వల్ల వాటికి అంత పేరు వచ్చింది. కానీ అంతకుముందు ఎవడైనా మున్సిపల్ ఐటీ అడిగేటోడా? ఆయన దాన్ని హైలైట్ చేశారు, ఎక్స్పోజ్ చేశారు. ఆయన ప్లేస్ ఎవరు భర్తీ చేయగలరని ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఏదో అంటున్నారు. మరి ఇప్పుడు ఎవరు ఆయన మదన్ మోహన్ రావు ఆయనకి ఏదో, ఆయన వెలమ కదా, వెలమంటే ఆయన పడదు కదా రేవంత్ రెడ్డికి. అదే ఎర్రబల్లి దయాకర్ చుట్టూ. ఇప్పుడు మరి మీరు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగన్లతోటో 1000 నాగన్లతోటో దుంతా అని ఒక్కసారి కాదు 100 సార్లు 1000 సార్లు లక్షలాది మంది ప్రజల ముందు చెప్పి కేసీఆర్ ఎన్నోసార్లు ఎవరు చెప్పిన భయ్ అని అంటున్నాడు ఆయన. ప్రెస్ మీట్లు అడిగితే నేను చెప్పినా భయ్ అని నేను చెబుతున్నా. అది ఓకే, అంతవరకు ఓకే, చెప్పలేదు, ఒక మాటకు చెప్పలేదు. కానీ ఫలితాలు వచ్చిన ఒక్క 30 రోజులు తిరగక ముందే రామోజీ ఫిలిం సిటీకి ఎవరు పోయినరు?